సో ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. హర్ష లాంటి పెద్ద వ్యక్తి నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సో వైవాలో పెద్ద హిట్ ఇచ్చేసి అండ్ నాలాంటి యూత్ అండ్ అప్కమింగ్ ఆర్టిస్ట్కి నాకు మంచి ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో హర్ష గారు, సో హౌస్ ద ఈవినింగ్? It's going pretty good right now because you know తెలుగు చాలా వైజాగ్లో మాట్లాడతావు కదా, అదే నాతో పాటు. చాలా బాగా జరుగుతుందండి. అంటే యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలండి. యాక్చువల్లీ ఏంటి పాకెట్లో పాకెట్ స్క్వేర్, అది పాకెట్ స్క్వేర్ ఇలా ఉంటుంది కదా. ఎందుకు భయపడుతున్నారా? మీ పాకెట్లో ఏంటి? ఫోన్ ఉంది, నా దగ్గర కూడా ఫోన్ ఉంది. ఎందుకు భయపడుతున్నావు? లేదు, భయపడట్లేదండి అసలు. అంటే నాకు తేజ్ అన్న అంటే చాలా ఇష్టం. నేను ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా చాలా చాలా నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన చూస్తూనే ఆయన ఒక ఇన్స్పిరేషన్ అనమాట. చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసాను అంటే మిమ్మల్ని ఊహించుకునేవాడిని నేను ఆల్రెడీ మీరు ఎలా ఉంటారేమో అని. కాదు అనే ఇప్పుడు వెరీ లవ్లీ అవుట్ఫిట్ అవుద్దా. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా నేను కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఇదంతా చేశాను అనమాట. అంటే సూట్ నా సైజు చూసి ఇది రెంట్కి తెచ్చాను అనుకోకండి. 25,000 పెట్టి కుట్టించుకున్నాను ఈ టక్సిడో. అంటే రామ్ ఎంత ఇచ్చాడు? ఏం ఇవ్వాలా? వంశీ అని ఇచ్చాడా? సబరీష్ కూడా ఇచ్చాడా? ఆడు ఇవ్వట్లా, ఎవరు ఇవ్వట్లా. మీరేమో సినిమాలో క్యారెక్టర్ ఇవ్వట్లా. మళ్ళీ నేను దాన్ని కరెక్షన్ చేయాల్సి వస్తుంది. నీకు సినిమాలో నేను క్యారెక్టర్ ఇచ్చాను, మీరు ఇచ్చానా లేదా? ఇచ్చారు. దానికి ఆడిషన్ చేసావా లేదా? చేశాను. ఆడిషన్ టైప్ ఏమైంది? ఏమైంది మారిషస్లో అంటే నాకు వాట్సాప్ లేదు అక్కడ. ఏమైంది ఏమో నాకు తెలీదు ఎగ్జాక్ట్లీ. ఎందుకని అలాగా? అవునా? ఓ నిజంగా మీరు అక్కడ వస్తున్నారని కానీ ఇక్కడ వైబ్రేషన్స్ వచ్చాయి. నేను అప్పుడే అలర్ట్ అయిపోయి తిరిగి ఇలా బామ్ అనేద్దాం అనుకున్నా, కానీ మీరు అప్పటికే ఎంటర్ అయిపోయారు అనమాట. లేకపోతే నేను యాక్చువల్లీ బాగా ప్రిపేర్ అవుదాం అనుకున్నా. అంటే ఒకసారి మైక్ పట్టుకోండి. డల్లా సుధానయ్య, అందుకని నా బేసిక్ సూట్ కాన్సెప్ట్ ఏంటనుకున్నా టక్సీడో. దీని వెనక చాలా ఉంది. ఓహో అంత స్టోరీ ఉందా? వద్దే ప్లీజ్. హెయిర్ స్టైల్ బాగుందిరా, రియల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా నేను ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. యూ లైక్ మై హెయిర్. దిస్ ఇస్ యూనో ఫ్రీ స్టైల్. యూనో యూ కెన్ బీ యువర్ సెల్ఫ్. నాలాగా కూల్గా ఉండండి. ఎలాగా? కూల్గా నాలాగా. ఓ ఎస్, నేను ఇందాక నుంచి అలాగే ఉన్నాను. నువ్వే కాదు మనసులో ఏంటి అనుకున్నారు? నువ్వు కూల్ కాదు కూలేడు అనుకున్నారు కదా? లేదే, నాకు వినపడింది. నేనేం అనుకోలేదురా. సరే నువ్వు అలాగే నేను జిమ్కి వెళ్తా, నేను 6 ప్యాక్ చేస్తా, అప్పుడు మాట్లాడతా. కాదు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎదురోటి ఏం చెప్తారో వినాలి. వినకుండా నువ్వే మాట్లాడితే దాని ఇంటర్వ్యూ అనరు. ఇప్పుడు ఇదేంటో తెలుసా? చాలా పద్ధతిగా నోరు మూసుకోరా ఎదవా అని ఆయన అన్నారు అనమాట. కిరికిరి రా ఇది. సో బేసిక్లీ ఇప్పుడు నేను వైవా హర్ష గారికి నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను. అపశంప కిరికిరి. థ్యాంక్ యూ సో మచ్. ఏమొద్దు. సో యా, ఐ లుకింగ్ ఫర్ ఎనీ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ అవుట్ దేర్ టునైట్. చరణ్ది అండ్ అఖిల్ది ఇద్దరిది ఐఎమ్ లుకింగ్ ఫర్. అండ్ అలాగే సిరీస్ ఇస్ ఆల్సో hosting, so it's going to be quite special for us. So all of us are very much excited about how the event is going to go. So hope you're having fun and have a lovely time out there. Thank you buddy. Thank you. Namaste, నేను మీ సాయిధరం తేజ్. B1 for Chennai, B1 for IFA Utsavam. What do you feel about IFA coming to the south for the first No, time? I think it should have come a little bit earlier, I feel, because our filmmaking is quite very natural and very different also.